మనం రోజు తీసుకునే డైట్ చాలా మంచి డైట్ అయి ఉండాలండి. దాంట్లో ఇదొకటి అన్నమాట. అదే బేబీ కార్న్ కర్రీ. బేబీ కార్న్‌తో ఎన్ని విధాలుగైనా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న బేబీ కార్న్ అండి. బేబీ కార్న్‌లో చాలా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలానే రోజు మనకి ఎంత శక్తి కావాలో అంత శక్తిని కూడా ఇస్తుందన్నమాట. ఈ బేబీ కార్న్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని నాన్ స్టిక్ ప్యాన్లో నువ్వులు, గసగసాలు, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు, నువ్వులు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అవన్నీ కూడా ఫ్రై చేసుకుని మన మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనం అల్లం వెల్లుల్లి అండి నేను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను చాపర్లో వేసి. అవి దానిని కూడా దీంట్లో వేసేసుకుని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు బేబీ కార్న్. ఈ బేబీ కార్న్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిలుకలాగా నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు కారం వాటికి పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు కారం వెళ్తే టేస్ట్ అనేది బాగుంటుంది కదా, లేదంటే కచ్చగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. వాటిని కూడా అదే ఆయిల్లో వేసేసి వీటిని మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసామంటే తొందరగా మగ్గుతాయి. ఖచ్చితంగా మగ్గించుకోవాలండి, లేదంటే ఒకసారి మనం బాయిల్డ్ చేసుకుని కూడా మనం వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా వేసేసి ఒక 5 minutes మూత పెట్టారంటే కనుక మొత్తం మగ్గిపోతుంది. అది బేబీ కార్న్ మగ్గిన తర్వాత నేను టమాటాలు వేసుకున్నాను. టమాటాలను కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను, లేదంటే మీరు మిక్సీ పట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 మీడియం సైజు టమాటాలు వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత వాటిని కూడా వేసి బాగా మగ్గించాలి. టమాటాలు కూడా దాంట్లో మగ్గిపోవాలి. చిన్నగా చాప్ చేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి ఒక 5 minutes అలా వదిలేద్దాము. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే కారం వేసుకున్నాను. దీంట్లోనే కారం వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న గసగసాల నువ్వుల పేస్ట్, అది కూడా జీడిపప్పుల పేస్ట్ కదా, అది కూడా దీంట్లో వేసేసేయాలి. వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసిందే మళ్ళీ కానీ మనం ఫ్రై చేసుకోవడం ఏంటంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక్కసారి ఆ కారంలో బాగా ఫ్రై చేశారనుకోండి, టేస్ట్ అనేది మారుతుంది. మీరు ఒకసారి చేశాక నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలా ఆ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 minutes అది ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నాను. గ్లాస్ వాటర్ అయితే దీన్ని మరి బేబీ కార్న్ ఉడకాలి కదండి, అందుకని చెప్పేసి గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టేసాను. ఉప్పు మాత్రం చూస్తూ వేసుకోవాలి. నేనైతే ఉప్పు ఇప్పుడు వేసేసుకున్నాను, తర్వాత చాలకపోతే ఇంకొంచెం తర్వాత కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసేసిన తర్వాత మంచి మూత పెట్టేసింది. అది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మన కర్రీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకోవచ్చు. కర్రీ మాత్రం మీరు చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. అంత బాగుంది కర్రీ అయితే. మీరు ఒకసారి నాకు చేసి చెప్పండి. నేను చాలాసార్లు చేశాను. నేను దీంట్లో మష్రూమ్స్ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు సింగిల్గా చేశాను. ఓకే అండి, బాయ్.